చేయగలుగుకోకూడదా? ఇప్పుడు కూడా ఏ పూజ చేసినా మిగిలిన మనం చూసుకోవాలి. మిగిలిన మార్కెట్ అందరూ పలకండి. అందరికీ నీళ్ళు పోయి భస్మం పెట్టుకోండి. 3 ఏళ్ళతో భస్మం పెట్టుకోండి. స్వామి ఇస్తున్నారు. మీరు ఆ బిల్లం తీసుకొని ఆ నాన్నకి నువ్వే పెట్టు. ప్యాంట్ షర్ట్లో ఉదయం నుంచి పూజలో ఉన్నాడు కాబట్టి కోరిక చెప్పుకొని బిల్లం చెప్పండి. ఇది ద్రోణపత్ర పుష్పం అంటారు. పూజ అంటే ద్రోణము అంటే ఇవి మారేడు దళాలు. నా సురేంద్ర అన్న, నందీశ్వరుడు కడ్డ ఉండేది. అన్నా సురేంద్ర అన్న, అన్నా సురేంద్ర అన్న, చాలు బాగా జరపండి. అయినా జరపండి. నిధనపతయే నమః. అందరూ పలకండి. ఓం నిధనపతయే నమః. సురేంద్ర బాబు గారు కుటుంబం. ఓం నిధన పతాంతికాయ నమః. ఓం నిధన పతాంతికాయ నమః. ఎవరొకరు తాకండి, ఎవరొకరు వచ్చి పెట్టేసి ఇంకోరు చెప్పుకున్నారా? ఏంది అట్లా ఉందా? బాగుంది. ఓం నిధన పతాంతికాయ నమః. మధుసూదన్ రెడ్డి గారు. ఈ ఫ్యామిలీ అందరూ తాకి వచ్చి స్వామి పెట్టి ఓం ఓం నిధన పతాంతికాయ నమః. తర్వాత రాజ్యలక్ష్మి గారు. ఓం ఊర్ధ్వాయ నమః. ఆయన సజ్జోజాత వామదేవ అఘోర దత్పురుష ఈశాన్య. ఆయన 4 దిక్కులా ఉంటాడు. ఆయన ఆకాశం మొత్తం ఆయన, విశ్వం అంతా. ఏది చేసినా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా అంతా ఆయనే కారకుడు. మనం ఏది వచ్చినా మనం స్వీకరించాలి. శ్రీనివాస్ కళ. నాకు దేవుడు ఇచ్చేసాడు అది చేశాడు అనకూడదు. మనం నవ్విస్తే నవ్వుతా, అయ్యో నాకు బాగా అంతా శివ. అది తెలుసుకొని ప్రవర్తించాలి. మనం పక్కన వాళ్ళ కష్టం డిస్టర్బ్ చేయకూడదు. మానవ సేవ మాధవ సేవ. మనమన్నా ఇబ్బంది పడదు. కసర సునీల్ కుమార్ గారు. అక్కడ అన్నం తిన్నారు, ఎక్కడంటే అక్కడ పడేశారు. అది చాలా అది ఇస్తరాకలు నీట్గా చేయాలి. అదే ప్రకృతి ఉంటుంది. పోలిశెట్టి సుబ్రహ్మణ్యం గారు. అదే మనం చేసేది. మనం ఎంత తిన్నామో జాగ్రత్తగా పెట్టేయాలి. ఆ ఏమి ఇస్తరాకలు ఎవరైతే దేవుని దగ్గర తగలదు, ఈగలు వచ్చి దేవుని దగ్గర వాళ్ళతో ఇంకా చాలా పాట. రాజ్యలక్ష్మి కదా అమ్మకి. ఈ పాప దేవుని పూజ. ఇక్కడ ఏంటి గుడికి వచ్చామంటే చాలా రాధారాణి. ఉండాలి. చిన్న పొరపాటు చిన్న నడిచేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. మీకందరికి కూడా ఈరోజు కార్తీక పౌర్ణమి. 108 శివలింగాలు చేసుకున్న పుణ్యం అంతా మీకు దొరుకుతుంది. ఎంత శివ ఒకరు మనం ఇన్ని పౌర్ణాలకు చేసిన ఫలితం ఈరోజు ఒక రోజుకి వస్తుందంట. మహాలింగ లింగార్చన చేయడం అంటే తమాషా. మనమంతా ఆయన మళ్ళీ 3వ సోమవారం సామూహికంగా రుద్రాభిషేకాలు ఉన్నాయి. రేపు జ్వాలాతోరణం ఇంకా పార్వతి శ్రీనివాస్ గారు. పుట్టిక నక్షత్రము జ్వాలాతోరణం మీద శివపార్వతుల విగ్రహాలు. జ్వాలాతోరణం మనం గడ్డితో చేస్తాము, దాన్ని వెలిగిస్తాము. ఆ తోరణం కింద శివపార్వతులు వెళ్తారు. తర్వాత మనం కూడా అందరం వెళ్తాం. రేపు సాయంత్రం జరుగుతుంది ఆ కార్యక్రమం. అందరూ కూడా రండి. మనకు నరక బాధలు, మన నరకం అంటే ఎక్కడో భూలోకంలో ఎక్కడో నరకం అయ్యింది లేదు. భూలోకంలోనే మనం డాక్టర్ల దగ్గర పోతాం. వాళ్ళే మనకు దేవుళ్ళు, వాళ్ళే మనం చేసి మనం బతికిస్తారు మనకి. కాబట్టి మన భూలోకం స్వర్గం ఎక్కడా లేదు. కష్ట సుఖాలు అన్నీ కూడా ఇక్కడే. సరేనా? మనం ఏం చేసినా ఏం చేసి జన్మలోనే చేసుకోవాలి. పుణ్యం అంతా మా ఆగండి అమ్మ మీరు. అది
అసలు ఈ రోజు అంత అనుగ్రహం కలగాలన్నా మీరు రావాలన్నా కూడా అది సామాన్యంగా జరగదు. మొన్న ఒక అతను చెప్పుకొచ్చాడు, కోటి సోమవారం మేము శ్రీశైలం పోవాలన్న కదా, వాళ్ళ భార్య నేను రాను రాను రానని చెప్పేసి. అంటే అక్కడ అనుగ్రహం లేదు పాపం. ఈ అబ్బాయికి ఉన్నా కూడా అక్కడ రానిలేదు. అట్లా కొన్ని మనం రాని తొందర పడతారు. మనకి ఎన్ని పనులు ఉన్నా సరే, అమెరికాలో ఉన్న, ఆస్ట్రేలియా ఉన్నా, ఈరోజు మీకు ఎంత పని ఉన్నా సరే ఏమిస్తారు. ఇంకా కట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఎవరు లేరు కదా, అందరూ వచ్చారు కదా. రేపు సాయంత్రం ఈరోజు కాదు కదా.